ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2015 సంవత్సరంలో సిపిఎస్ ఉద్యమం మొదలుపెట్టేటప్పుడు ప్రతి ఆఫీసుకి తిరిగి మేము ఎంతెంతమందికి అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేసామో తెలుసా? ఆఫీసులో ఒక్కడుంటే ఒక్కడనే కూర్చోబెట్టి మాకు తెలిసిందంతా ఆయనకు చెప్పే వరకు వదల్లా. అలా చేశాం కాబట్టే 2015 నుంచి 2017 2 సంవత్సరాల్లో గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అనే 2 జీవోలు ప్రభుత్వం ద్వారా తెప్పించుకోగలిగాం మేము. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారని నేను అనుకోను. ఒక్కళ్ళు విన్నా కానీ ఆ విన్నటువంటి అంశాన్ని ఎంతవరకు మీరు ఓన్ చేసుకున్నారు, దాన్ని ఎంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేయగలరు అనేటటువంటిది నేను ఆలోచిస్తాను. బేసికల్గా ఆప్టిమిజం అనేటటువంటిది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఏమీ జరగదు, ఏమీ కాదు, నేనొక్కడిని ఏం చేస్తాననేటటువంటి పెసిమిస్ట్ భావాలు ఉన్నట్లయితే ఏది సాధించడానికి అవకాశం లేకుండా పోతుంది. దేశం మొత్తం ఒక రకంగా ఉంటే నాయకుడు ఒక రకంగా ఉంటాడు. దేశం మొత్తం ఉన్నటువంటి జనాభా ఏమనుకుంటుంటారంటే ఇది అయ్యేనా అని అనుకుంటారే, అప్పుడే ఏం చేస్తే ఇది సాధించగలమో ఆలోచించేవాడే నాయకుడు. అలా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చినట్లు నాకు జోసెఫ్ గారు తెలియజేశారు. కాబట్టి మిత్రులారా, మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం జాబ్లోకి అయితే రావడం జరిగింది. ఇక జాబులు ఉంటాయా అని, ఎంతకాలం ఉంటాయని, ఎక్కడ పెడతారని, ఏ పొజిషన్లో పెడతారని, లేకుంటే ఏ స్కేల్స్ ఇస్తారని, ఈ మాటలన్నీ అనవసరం. అసలు వాటి మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదు. మీరు ప్రభుత్వంలో భాగము. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వంలో ఒక ఉద్యోగస్తుడు లాంటి వాడే, ప్రజలకు సేవ చేయడం కోసం. కాకపోతే ఆయన ఎన్నుకున్నారు, మనమేమో పోటీ పరీక్షలు రాసి వచ్చాం. ఆయనకు మనకు పెద్ద తేడా ఏమీ లేదు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారిని అడిగినా చెప్తాడు. ఆయన సర్వీస్ కాలం 5 సంవత్సరాలు, మన సర్వీస్ కాలం 62 సంవత్సరాలు ప్రస్తుతానికి. అది తగ్గిస్తే 60కి వస్తుందేమో. అంతేగాని మనకు ఎవరో కూడా, మీరు వాట్సాప్లో ఈ మధ్య మంచి అంశాల కంటే కూడా చెడ్డ విషయాలను మరి ప్రచారం చేయడం కోసం ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సచివాలయ ఉద్యోగులు ఇట్లా తీసేస్తారంట, అక్కడికి పంపిస్తారంట, వీళ్ళని ఇచ్చేస్తారంట, మెర్జ్ అని అనేకమైనటువంటి గొడవలు. మీరు వేటిని నమ్మవద్దు. అధికారికంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం మాత్రమే ఆథెంటికేషను. మీరెవరూ కూడా ఈ వాట్సాప్లో, ఫేస్బుక్లో వచ్చేటువంటి అంశాలు నమ్మవద్దు. రెండో అంశం, సిపిఎస్ అనే అంశాన్ని గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 2009 సంవత్సరంలో ఉద్యోగంలో చేరా. 2009 నేను చేరే నాటికి ఈ సిపిఎస్ ఏంటో, అసలు దీనివల్ల వచ్చే లాభాలు ఏంటో, నష్టాలు ఏంటో నాకైతే తెలియదు. ఒక ఉద్యోగస్తుడిగా, అంటే ఉపాధ్యాయుడిగా నేను చేరే నాటికి సిపిఎస్ ఉంది. 2004 సంవత్సరంలో తీసుకొచ్చారు. కానీ అప్పటికున్నటువంటి సంఘాలు ఉన్నాయి కదా, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, అసలు నాకంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి. మాకు వస్తే మహా అయితే ఎంత అవుతుంది, మాకు ఇప్పుడు వచ్చే బేసిక్లో 50% పెన్షన్గా వస్తుంది. మీకు మాత్రం కోటాను కోట్ల రూపాయలు వస్తాయి. నువ్వు ఒక్క రోజులోనే అనిల్ అంబానీ కావచ్చు, ముఖేష్ అంబానీని దాటిపోవచ్చు, లేదా టాటా బిర్లాని మొత్తం ఇద్దరిని కలిపి కొనేటటువంటి ఆస్తులు కూడా నీకు రావచ్చు అన్నట్టు చెప్పారు. లారీల్లో మోసుకెళ్ళాలని చెప్పారు. బస్తాలు డబ్బులు వస్తాయని చెప్పారు. నిజం మిత్రులారా, మీ అందరు నవ్వించడానికి కాదు, వాస్తవం చెప్తున్నాను. నేను కూడా చాలా ఆనందపడ్డా. అబ్బా, ఏమి ఛాన్స్ కొట్టేశాను నేను. 2009లో ఉద్యోగం వచ్చింది. అంతకుముందే ఉద్యోగం వచ్చినట్లయితే అనవసరంగా ఈ పెన్షన్ పోగొట్టుకునేవాడిని అనిపించింది నాకు. ఏదది సిపిఎస్ విషయం. అంటే ఆ రోజు ఉన్నటువంటి నాయకులు చెప్పారు మాకు. ముఖ్యమంత్రి చెప్పలేదు, మంత్రులు చెప్పలేదు, రాజకీయ నాయకులు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు మాకు. ఈ విషయాలు అబద్ధాలు ప్రచారం చేసింది కేవలం ఈ రాష్ట్రంలో సాక్షాత్తు ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు మాత్రమే చెప్పారు. మేము నమ్మాం. ఎందుకంటే అప్పటికి మాకు 2004 నుంచి 2009 అంటే 5 సంవత్సరాల పాటు ఈ పెన్షన్ పథకం నడుస్తూ ఉన్నప్పటికీ ఇది ఎవరికీ తెలియదు. ఎట్లా తెలుస్తుంది? మీరు ఉద్యోగంలో చేరే నాటికి మీకేమైనా విషయం తెలుసా? ఈ ప్రభుత్వంలో ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఏమి ఇస్తారు, ఏమెవరు, ఏమి తెలియదు మనకు. చేరిన తర్వాత కూడా మభ్యపెట్టేటటువంటి నోళ్లు కొన్ని తయారైతే తప్పనిసరిగా మనం రాంగ్ రూట్లో ఆలోచించడమే జరుగుతుంది. మేము కూడా రాంగ్ రూట్లో ఆలోచించాం. ఏదో ఒక పాయింట్లో, అంటే 2015 సంవత్సరంలో కొంతమంది చనిపోయారు.
కొంతమంది రిటైర్డ్ అయ్యారు. ఆ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఏమొస్తుంది, చనిపోయిన వాళ్ళకి ఏమొస్తుందని చూస్తే ఏమి రాదు, గుండు సున్నా. ₹1 కూడా వాళ్ళకు వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. అప్పటి వరకు ఉన్నటువంటి 1980 పెన్షన్ రూల్స్ అన్నీ కూడా రద్దు చేసేశారు. మీకు ప్రభుత్వానికి మీ రిటైర్మెంట్తోనూ లేదా చావుతోనూ సంబంధం లేదని చెప్పేసి ఆ విషయాలు తెలిసినాయి మాకు 2015 డిసెంబర్లో. దౌర్భాగ్యం ఏంటో తెలుసా? కొంతలో కొంత ఇప్పుడు నయం. ఇంతకుముందు 2015 సంవత్సరం వరకు ఒక ఉపాధ్యాయుడు ఉద్యోగం చనిపోతే ఒక మండలంలో, ఆ మండలంలో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తికి తెలిసిన వాళ్ళంతా 500, ₹1000 చందాలు వేసుకుంటారు. చూసారా చందాలు? బస్టాండ్లో ఒక వ్యక్తి, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు, ఆ దహన సంస్కారాలు చేయాలి, డబ్బులు ఏంటంటే చందాలు వేసుకుంటారే, ఆ విధంగా 500, ₹1000 వేసినటువంటి బ్యాచ్ మాది. అక్కడి నుంచి మొదలైంది మా పోరాటం. ఒకళ్ళు వచ్చారా, ఇద్దరు వచ్చారా, ముగ్గురు వచ్చారా, ఎవరిని కలుస్తున్నామా, ఎందుకు కలుస్తున్నామా, ఎప్పుడు కలుస్తున్నామా మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా ఎక్కడికి పోతే అక్కడ సిపిఎస్ రద్దు గురించే మాట్లాడాం. అప్పటి వరకు లేనటువంటి 2 జీవోలు సంపాదించి పెట్టాం. మిత్రులారా, మీ అందరికి కూడా జీవోలు వర్తిస్తాయని చెప్పడానికి సగౌరవంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. 107, 121 జీవోలు 2 సాధించాం 2017 సంవత్సరంలో. ఎందుకు ఇచ్చారో తెలుసా? వాళ్ళకు మన మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయత లేకుంటే మన మీద పెద్ద కండలు తిరిగిన వస్తాదులు అని కాదు వాళ్ళు మనకిచ్చింది. 50,000 మంది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు ఇదే విజయవాడలో మిలియన్ మార్చ్ అనేటటువంటి ఒక ఉద్యమాన్ని చేస్తే 50,000 మంది వచ్చారు ఈ విజయవాడకు. భయపడ్డారు. అసలు ఇంతమంది జనము ఒక రాజకీయ సభకు తప్ప ఉద్యోగస్తుల, ఉపాధ్యాయుల సభకు 50,000 మంది మనుషులు, ఉద్యోగస్తులు ఒక వర్కింగ్ డే రోజు సెలవు పెట్టుకొని రావడం ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. ఏంటి ఆ విషయం అని చెప్పేసి అప్పుడు దృష్టి సారించారు. గ్రాట్యుటీ ఇచ్చారు, ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు. చనిపోతే దిక్కు లేకుండా రోడ్డు మీద పడుతున్నామని మేమంటే, చనిపోయినటువంటి వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన 2 జీవోలు ఇచ్చాడు. గ్రాట్యుటీ. ఈ గ్రాట్యుటీ అనేటటువంటి దానికి అర్థమేంటో తెలుసా? పని చేసినందుకు, మన ఇంట్లోనైనా సరే ఒక వ్యక్తి పనికి మనం పెట్టుకుంటే, అతను పని చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, వైకల్యం ఏర్పడినప్పుడు అతను సార్ నేను ఇంకా పని చేయలేనండి, నేను మానుకుంటానంటే, మనం వెళ్ళే సందర్భంలో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాం. ఒక 5,000, 10,000 బట్టలు, ఇంకోటి ఇచ్చి పంపిస్తాం. దీన్ని గ్రాట్యుటీ అంటారు. అలాగా ఇచ్చేటటువంటి మన శాలరీతోటి కటింగ్ లేకుండా, సంబంధం లేకుండా ఇచ్చేటటువంటిది గ్రాట్యుటీ. దాన్ని సంపాదించాం. ఈరోజు ఎంతో తెలుసా మీకు? హైయెస్ట్ గ్రాట్యుటీ ఈరోజు ₹12,00,000. హైయెస్ట్ గ్రాట్యుటీ ₹12,00,000. దానికి మీరందరూ కూడా అర్హులేని అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా. అది 2017లోనే వచ్చింది, అంతకుముందు లేదు. దాన్ని రద్దు చేసేశారు. కానీ తెచ్చుకున్నాం, మరలా మెడలు వంచి తెచ్చుకున్నాం, పోరాటాల ద్వారా తెచ్చుకున్నాం, బతిలాడాం, బామాలాం, ఏడ్చాము. ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేయాలో చేశాం. ఎక్కడా కూడా ఎవరికి మన మీద జాలి, దయ, ఇంకోటి ఉండవు. మీరు అనుకుంటే పొరపాటే. మీ అందరికీ మనసులో నాకు ఫలానా రాజకీయ నాయకుడు అంటే మహా గొప్ప అభిమానం అయితే అయి ఉండొచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ ప్రజల్ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకులు చేసినటువంటి తల్లిదండ్రుల బొమ్మలు అయితే బళ్ళ మీద వేసుకోలే. కానీ రాజకీయ నాయకుడు బొమ్మ ముందు ఒకటి, సినిమా హీరో బొమ్మ వెనకొకటి, లేదా హీరోయిన్ బొమ్మ ఒకటి. ఇవి మనకు ఉన్నటువంటి దరిద్రమైన భావజాలం. దాంట్లో నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా 2017లో 2 జీవోలు సంపాదించాం. ఇక మిగిలింది మీరు చూడండి. అప్పటి వరకు నీకు అసలు దిక్కు లేనటువంటి చావు అని చెప్పినటువంటి వ్యక్తులే అసలు ఈ రాష్ట్రంలో సిపిఎస్ విధానం రద్దు కావడానికి అవకాశం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళే రద్దు చేయాలని చెప్పినటువంటి వ్యక్తులే ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది. ఈరోజు సిపిఎస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా మరణిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుందో తెలుసా? ఎంతైతే పాత పెన్షన్లో ఉన్న ఉద్యోగస్తులకు వస్తుందో ఖచ్చితంగా రూపాయి తగ్గకుండా అంతే వస్తుంది. దాన్ని ఎక్కడా కూడా రూపాయి కూడా తగ్గించడానికి వీల్లేదు. ఆ విధమైనటువంటి జీవోను కూడా తీసుకొచ్చాం. మిత్రులారా, ఎవరు తీసుకొచ్చారు అంటే, నేను ఇంకొకడు 4 పేర్లు అయితే నేను చెప్పను. ఈ రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ అనేటటువంటి భూతాన్ని వ్యతిరేకించే, దాన్ని అసహించుకునే, దాని మీద పోరాటం చేసే మనస్తత్వం కలిగే ప్రతి ఒక్క వ్యక్తి పోరాడి తెచ్చుకున్నటువంటిది 2 జీవోలు. కాకపోతే మేము తెర ముందున్నాము, తెర వెనకైతే చాలామంది, లక్షల మంది ఉండి పోరాటం చేశారు.
ఇక్కడ మనకి ఇంకో విషయం తెలియాలి. మీరు అనుకుంటున్నారు మేము సచివాలయం ఉద్యోగస్తులమే, వాళ్ళు టీచర్లు, వీళ్ళు ఎన్జిఓలు. ఏమీ లేదు, ఏమీ లేదండి. అందరం 101 పద్దుల నుంచి జీతం తీసుకునే వాళ్ళమే, ప్రజల నుంచి కలెక్ట్ చేసేటటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునే వాళ్ళమే. మీరు, నేను, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే కింద స్వీపర్ దాకా కూడా, అటెండర్ దాకా కూడా మొత్తం ఒకటే పద్దులోని జీతం తీసుకుంటాం, జనం సొమ్మే తీసుకుంటున్నాం. కాబట్టి మీరు ఎక్కడా కూడా న్యూనతాభావం అవసరం లేదు. మమ్మల్ని అందరూ తక్కువ చూపు అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ చూపేవాడని చూస్తే వాడు గుడ్డోడని అర్థం చేసుకోండి. పాపం వాడిని చూసి జాలిపడండి. మీరు సచివాలయ ఉద్యోగస్తులు, మేము పెద్ద హీరోలు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే మీరు అదే చేయండి. ఏం చేస్తాం? కంటి చూపు లేని వాడిని, మైండ్ సరిగా లేని వాడిని చూసినప్పుడు ఏం చేస్తామండి? జాలి పడతాం అంతే. మీరు కూడా అలాగే జాలి పడండి వాళ్ళు చూసి, అంతే తప్ప మీరు ఎక్కడా కూడా ఎవరు తక్కువ అంటే మీరు ఒప్పుకోవద్దు. ఆ తక్కువ అనే పదాన్ని అసలు యాక్సెప్ట్ చేయదు. ఈరోజు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సంపాదించుకున్న తర్వాత ఇంకేంటయ్యా ఉంది అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తా. సిపిఎస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి బ్రతికుండి 60 సంవత్సరాల లోపు లేదా 62 సంవత్సరాల లోపు ఒకవేళ పొరపాటున మరణిస్తే వాళ్ళ కుటుంబానికి పండగే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తుడి యొక్క జీవితం. ఎందుకు పండగ అంటున్నానంటే, చచ్చిపోతే పండగ ఏంటి అంటే పండగ చేసుకోవాలన్నా లేకుంటే పాపం చనిపోయినందుకు బాధపడాలన్నా తెలియనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు. చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు అర్హులకి ఉద్యోగం వస్తుంది, రెండోది గ్రాట్యుటీ వస్తుంది, 3 ఫ్యామిలీ పెన్షన్ కూడా వస్తుంది. అంటే పాత పెన్షన్ విధానంలో ఉన్నవన్నీ కూడా వర్తిస్తాయి. ఒకవేళ మీరు కనుక చాలామంది అంటుంటారే దీర్ఘాయుష్మాన్ భవ, ఇక ఈ ఆశీర్వచనాన్ని మార్చుకోవాలా, 60 సంవత్సరాలు బ్రతుకుగాక అనాలా. 60 సంవత్సరాల కంటే ముందు 2 రోజులు 3 రోజుల ముందు చచ్చిపోగాక దీవించాలి మనల్ని. అట్లా దీవిస్తే మన కుటుంబాలు చల్లగా ఉంటాయి. కుటుంబాలు చల్లగా ఉంటామంటే అదే కదండి. మరి మనం చస్తూ వాళ్ళ బతికించడం. ఒకవేళ మనం బతికితే 60 సంవత్సరాలు మనం పూర్తి చేస్తే మీరు అనుకుంటారేమో నేను ఆరోగ్యవంతుడిని, నేను 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని బతికానని. చచ్చరే, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా చచ్చారే అనుకుంటున్నారు. చాలామంది రాష్ట్రంలో తెలియనటువంటి దద్దమ్మలు చాలామంది ఉన్నారు. సిపిఎస్ ఉద్యమాలకు రండి అంటే నాకు సినిమాకు పోయే టైం అయింది, నేను అక్కడికి పోయే టైం అయింది, మా వాడి పెళ్ళి, మా వాడికి ఇంకోటి అని అనుకొని ఈ సిపిఎస్ ఉద్యమాలకు రాకుండా తిరిగే వాళ్ళ సన్నాసులు కూడా చాలామంది ఉన్నారు. మనం అనుకోకూడదు. అంటే మన తోటి ఉద్యోగస్తులకు వీళ్ళకి తిడితే కోపం వస్తుంది, చైతన్యం మాత్రం రాదు. కోపంగా అది రావాల్సింది. ఎందుకు అంటున్నారు, ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. 10 సంవత్సరాల నుంచి పోరాడి 2 తెచ్చేవరా నాయన, ఇంకొక్కటే రావాలి, నువ్వు కలిసి వస్తే అది కూడా వస్తుంది రారా బాబు అంటే వాడు రాడు. ఏమడుగుతారు తెలుసా? మిమ్మల్ని కూడా అడుగుతుంటారు చాలామంది, ఎంతవరకు వచ్చింది? ఈ ప్రశ్న చాలా కామన్గా, చాలా రిపీటెడ్గా అడగబడేటువంటి ప్రశ్న. ఎంతవరకు వచ్చింది? ఏంది అది ఎంతవరకు వచ్చేది? నీ దరిద్రం వల్ల పేకల దాకా వచ్చింది. ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకి 1,30,000 మంది ఉన్నారు. 1,30,000 మంది, 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు, 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తులు. వీళ్ళందరూ కలిస్తే ఎక్కడి దాకా వచ్చింది? ప్రభుత్వానికి పేకల దాకా వచ్చేటటువంటి పరిస్థితి పోయి మన పేకల మీదకు మనమే తెచ్చుకునేటటువంటి నిర్లక్ష్యపు జాతి మన జాతిలో తయారైందంటే మనం సిగ్గుపడాల్సినటువంటి అంశం మిత్రులారా. మనకు రావాల్సింది ఒకటే. మీరు అనుకుంటారేమో ఏముంది ఇంకా సిపిఎస్లోనే, ఒకటి రావాలా. ఏంటో తెలుసా? 60 సంవత్సరాల తర్వాత కూడా ఒకటి ముందు దేహి అంటూ చేయి చాపి అడుక్కునేటటువంటి బతుకు కాకుండా సగర్వంగా అప్పటి వరకు ఒక ఉద్యోగస్తుడిగా తలెత్తుకు జీవించినటువంటి ఆ జీవితం 60 సంవత్సరాల తర్వాత కూడా కావాలనేటటువంటిది మా పోరాటం. దీనిలో ఎంతమంది కలిసి వస్తారో వాళ్ళని తీసుకెళ్తాం. కలిసి రాని వాళ్ళకి 1000 దండాలు, కలిసి వస్తే ఒకటే దండం, వచ్చినప్పుడు నమస్కారం పెడతాం, 2 సార్లు కలిసి వెళ్దాం అంటాం. కలిసి రాని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 100 దండాలు పెడతాం. ఈ మొత్తం లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తులు మిగతా వాళ్ళ మొత్తాన్ని జీవితాన్ని కాల రాస్తుంది. ఆ కాళ్ళ నాగులు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడానికి ఏమాత్రం వెనుకాడం లేదు. చెప్తూనే ఉన్నాం. ద్రోహులు ఎవరు అంటే ప్రభుత్వాలు కాదు. ప్రభుత్వాల ప్రయారిటీ ఏంటి? ఓట్లు. వాళ్ళు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఏం చేసినా వాళ్ళకు ఒకటే ఒక టార్గెట్. మీరు గమనించే ఉంటారు. ఒక ఆయన అంతకుముందు పాదయాత్ర చేశాడు, సీఎం అయ్యాడు. ఇంకొక ఆయన పాదయాత్ర చేశాడు. అబ్బా, అసలు టీవీలో కానీ పేపర్లో కానీ ఎలా నడిచాడండి.
జనం కోసం నడిచాడండి, కాళ్ళంతా బొబ్బలు ఎక్కినాయండి, పుళ్ళు ఎక్కినా కానీ తిరిగాడండి. అసలు ఆయన అలు పెరగని బాటసారండి. ఆ చివరి నుంచి ఈ చివరి తిరుగుతున్నాడండి. నేను 5 సార్లు తిరుగుతా రాష్ట్రం మొత్తం, సిపిఎస్ని రద్దు చేస్తారా అని అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. 5 సార్లు తిరుగుతాను నేను. ఆయన సీటు కోసం తిరిగాడు, సీటు సంపాదించుకున్నాడు, తర్వాత అందరి సీట్లు జినిగినాయి. ఈ రాష్ట్రంలో ఇవ్వాల్సినటువంటి అంశాలను పక్కన పెట్టేసి రాజకీయాలు మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు అసలు మీకు కూడా చాలామందికి డౌట్ వచ్చేలాగా ప్రవర్తించారు. సోషల్ మీడియాలో కావచ్చు, లేకుంటే మీడియా మొత్తం కూడా అసలు మేము ప్రభుత్వ ఉద్యోగస్తులమేనా, లేకపోతే ఒక వ్యక్తి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉండి మాకు నియామకం అంటే ఈ ప్రక్రియ మొత్తం చేశారో ఆయన సైన్యమా మేము? మంత్రులు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ, మీరు మా సైన్యం అని. మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. ప్రభుత్వం మమ్మల్ని చర్చలు పిలిస్తే మేము గ్రామ వార్డు సచివాలయాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, వాళ్ళకి అసలు ప్రమోషన్స్ ఏంటి, ట్రాన్స్ఫర్స్ ఏంటి, వాళ్ళ జీతాలు ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి అంటే, ఓపెన్గా చెప్తా. బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి ఏమన్నాడు తెలుసా? వాళ్ళు మా ఉద్యోగస్తులు, మా వాళ్ళు, మేము వేరు. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటే వేరంట, సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం వాళ్ళంట. ఎవరు చెప్పారు అంటే బొత్స సత్యనారాయణ గారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వీళ్ళిద్దరూ స్వయాన ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. మీరు వాళ్ళని కూడా చెడగొట్టమాకండాయా, మా వాళ్ళని చెడగొట్టమాకండి అని అంటారు. మీ వాళ్ళని చెడగొట్టేది ఏంది? నువ్వు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా, వాళ్ళకి రావాల్సినవి ఇవ్వకపోగా, ఉన్నవి ఓడగొడుతూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళనేదో ఒక జెండాకి లేకుంటే ఒక పార్టీకి పరిమితం చేసే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు లేకుంటే మిగతా అధికారులు మాట్లాడుతూ ఉంటే, కాదు వాళ్ళు మా ఉద్యోగస్తుల్లో భాగం అని చెప్పినందుకు మమ్మల్ని వాళ్ళు విడదీయమాకండే అని చెప్పేసి అన్నారు మహానుభావులు. విడదీయలా, మీతోనే ఉన్నారు. ఏం చేశారు వాళ్ళకి? ఏం చేశారు వాళ్ళకు? గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తులు మీరు చేసింది ఏమైనా ఉందా? ఉద్యోగాలు మేమిచ్చామంటున్నారు. మీ ఇంట్లో పాలేరు ఉద్యోగం ఏమైనా ఇచ్చావా? 20 లక్షల మందిలో పోటీ పడి ఉద్యోగం గెలుచుకున్నటువంటి వ్యక్తికి మేమిచ్చాం ఉద్యోగం చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి అసలు రాజకీయ నాయకులకి? నువ్వు ఇచ్చేదేంటి? పని చేయకుండా ఊర కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నావా మాకు, మా సోదరులకి? ఎంత పని చేస్తున్నారంటే మీ మీద ప్రతి ఒక్కడు అజమాయిషీ చేసేవాడే. ఎంఆర్ఓ అజమాయిషీ చేసేవాడే, ఎంపీడీఓ అజమాయిషీ చేసేవాడే, పంచాయతీ సెక్రటరీ అజమాయిషీ చేసేవాడే, విఆర్ఓ అజమాయిషీ చేసేవాడే, చివరికి కలెక్టరేట్లో ఉండేవాడు వాడేవాడో మళ్ళీ మీ మీద అజమాయిషీ. అంటే దారిని పోయే దానాయిలు మొత్తము నువ్వు ఇది చేయి అని 10 పనులు అప్పగిస్తే ఏ పని చేయాలా? రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తులకు 48 గంటలు ఉంటాయా రోజుకు? 4 చేతులు 4 కాళ్ళు ఉంటాయా? 2 మెదళ్ళు ఉంటాయా వాళ్ళకేమన్నా? ఒక వ్యక్తి ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ పని చేసే వరకు మరొక అంశం అక్కడ ఉండకూడదు. అర్జెంట్, అది కూడా సాయంత్రం లోపు కావాలి రిపోర్ట్. అది ఇవ్వకపోతే నేను చాలా సందర్భాలు గమనించా మిత్రులారా, నువ్వు ఈ పని సాయంత్రం చేయకపోతే సస్పెండ్ అవుతావు. ఏంటి సస్పెండ్ అంటే అంత ఈజీనా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాలు అనేవాళ్ళు మొన్న ఈ మధ్యనే వచ్చారు, వాళ్ళు ఎవరికి కూడా మిగతా ఉద్యోగ సంఘాలతో సంబంధం లేదు, మనం ఏం చేసినా చెల్లిద్ది అనుకుంటున్నారు. తెలియనటువంటి విషయం ఏంటంటే సన్నాసులకి, మీరు ఏ రోజైతే నియామక పత్రం తీసుకున్నారో ఆ రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా అయిపోయారు. మీరు గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అమరావతిలో ఉన్న సచివాలయం కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, కలెక్టరేట్లో ఉన్న కలెక్టర్తో సహా అందరం మనం ఒకటే అనే విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం. మిత్రులారా, అసలు ఉద్యోగాలు ఇచ్చావు, ఎవరు వచ్చింది? గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి. ఈ రాష్ట్రంలో ఉన్న అత్యున్నతమైన ఉద్యోగాలు మొత్తానికి పోటీ పడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదో ఈ గ్రామ వార్డు సచివాలయాలు నోటిఫికేషన్ రాగానే టక వాళ్ళందరూ పెట్టారు. ఏమన్నా 10వ తరగతి క్వాలిఫికేషన్తో తీసుకున్నావా? లేదు ఊర కూర్చోబెట్టేస్తున్నావా? అరే పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతెంత ఉద్యోగాలు చేరిన ఎంత క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వ్యక్తులని అనవసరంగా తోలనాడేటటువంటి ప్రభుత్వ పెద్ద అధికారులు కూడా మేమందరం గమనించాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది, వీళ్ళతో పెట్టుకోకూడదు అనే విషయం అర్థమై ఉంటుంది. కానీ ఇక్కడ లోపిస్తున్నటువంటి అంశం ఒకటి ఉంది మిత్రులారా, మనందరికీ ఐక్యత లోపిస్తూ ఉంది. ఎంతసేపటికి
ఒక రంగు పార్టీ గెలిస్తే ఆ రంగు పార్టీ జెండా కింద తలదాచుకోవడం కోసం ప్రయత్నం చేసే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల దరిద్రపు నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశారు. ఆ చిన్నాభిన్నం చేయడంతోనే లెక్క లేకుండా పోయింది. అవసరమైతే నువ్వు తిడతావు, బాగానే ఉంది, నువ్వు టీవీలో కనపడవు. నువ్వు న్యాయం మాట్లాడతావు, నువ్వు నిజం మాట్లాడతావు, నువ్వు పేపర్లో కనపడవు. ఎవడైతే పాలాభిషేకాలు చేస్తాడో, ఎవడైతే గొప్పగా పొగుడతాడో, ఎవడైతే జేజేలు పలుకుతాడో, ఎవడైతే పాజిటివ్గా మాట్లాడతాడో వాడు మాత్రం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా టీవీలో కనపడుతూనే ఉంటాడు. వాడినే ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే మీడియా కూడా రెండు భాగాలు అయిపోయింది. మరి మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఊరుకోరు. మళ్ళీ మన మిత్రులు కూడా, మీడియా మిత్రులు కూడా అంటే ఊరుకోరులే. కానీ వీళ్ళు పంపించేటటువంటి వార్తలన్నీ నిష్పక్షపాతంగా ఏ రోజన్నా వచ్చినాయా? వీడు చెప్పే అబద్ధాలు వీడు చెబుతాడు, వాడు చెప్పే అబద్ధాలు వాడు చెబుతాడు. ఒక టీవీ చూస్తే ఉన్న సమాచారం ఇంకో టీవీలో ఉండదు. ఒక పేపర్ చదివితే వచ్చే సమాచారం ఇంకో పేపర్లో ఉండదు. ఈ దౌర్భాగ్య పరిస్థితి అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఉంది మిత్రులారా. కాకపోతే ఇక్కడి నుంచి రిపోర్ట్ చేసేటటువంటి మిత్రులు మాత్రం కరెక్ట్గానే పంపిస్తారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కట్ చేసుకుంటారు. సో మీరందరూ కూడా మేము ఇంతమందే ఉన్నాము, 10 మందే ఉన్నాము, 20 మందే ఉన్నాము వద్దు. అసలు ఒక్కడైనా ఉన్నాడా లేడా, నిలబడ్డామా లేదా? ఒక్కడే. గాంధీజీ ఏం పెద్ద 1 కోట్ల మందిని పిలుచుకొచ్చి నిలబడ్డాడు? ఆయన పెద్ద కండలు తిరిగిన వీరుడా? పైన చొక్కా కూడా లేనటువంటి వ్యక్తి ఎంత చేశాడు? అల్లూరి సీతారామరాజు అంత చేశాడు. సుభాష్ చంద్రబోస్ ఇంత మనిషి, ఆయన ఏం చేశాడు? ఇంత అద్భుతమైనటువంటి చరిత్ర, ఇంత వారసత్వం మనకు కలిగి ఉన్నటువంటి సందర్భంలో మిత్రులారా, నేనున్నాను, నా పక్కనోడు రాలేదు, ఆ సచివాలయం వాడు రాలేదు, ఈ ఉద్యోగస్తుడు రాలేదు, మీరు అనుకుంటారేమో జేఏసీ నాయకులు రాలేదని చెప్పేసి కూడా అనుకుంటారేమో మీరు. అస్సలు అట్లాంటి మాటలే వద్దు. జేఏసీ నాయకులు మిమ్మల్ని కలవకపోవడమే మీ అదృష్టం. వాళ్ళు వచ్చారంటే లేనిపోని దరిద్రాలన్నీ మీకు చూడతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఒక రాజకీయ పార్టీతోటి వాళ్ళకి అఫిలియేషన్ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, తప్పనిసరిగా మీరు ఏవైతే ఈ పే స్కేల్కు సంబంధించినటువంటి అంశాలు మీకు రావాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారో, ఇంకొకటి నేను మీకు చేస్తున్నటువంటి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న 10 మందికే మీ టీంలో ఉన్నటువంటి లేదా మీ రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించి ఎవరైనా మీకు ఒక నెగిటివ్ విషయం చెప్పాడు అనుకోండి, మీరు మీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను పదే అడగొద్దు ఆ విషయం. ఎందుకంటే మీ ఐక్యతను చెడగొట్టడం కోసం చాలామంది ఉపయోగించే ట్రిక్ ఇది. నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేస్తున్నా మీకు. ఈ ట్రిక్ ఉపయోగిస్తూ ఉంటారు. మీ అధ్యక్షుడు అలా అంట కదా, మీ జనరల్ సెక్రటరీ ఇలా అంట కదా. మీకు తెలియనివి వాడికి తెలిసినవి ఉంటాయా ఏమన్నా? మీరు అత్యంత దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా పని మీద నుంచి మీ దృష్టి మరల్చడానికి, అలాగే పని మీద మీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి దృష్టి పెట్టకుండా ఉండడం కోసం చేసే పనులు అన్నమాట ఇవన్నీ. అంటే నేను సీనియర్ని కదా, ఒక 15 ఏళ్ళు సీనియర్ని కదా, కాబట్టి నేను గమనించినవన్నీ మీరు ఇంకొక 15 ఏళ్ళు వేస్ట్ చేసుకోకుండా ఉంటారని చెప్తున్నా అంతే. అలాగే మిత్రులారా, మీ గ్రామ వార్డు సచివాలయంలో కూడా ఒక 4 సంఘాలు ఉన్నాయనుకుంటా. 4 పోయి 4 జేఏసీలో చేరారు. 4 జేఏసీలు. నాకు తెలిసి ప్రస్తుతానికి మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, రంగు రుచి సువాసన కలిగినటువంటి ఈ టీ పొడిని వాడండి అని. అందులో టీ పొడిలో రంగు రుచి సువాసన మంచిదేలే, కానీ ఉద్యోగ సంఘాల్లో రంగు రుచి సువాసన అనేటటువంటి వాటిని మార్చేశారు ఈ మధ్య. మీకు తెలుసో లేదో, ఏ జేఏసీలో చేరితే ఆ జేఏసీ నాయకుడు ఏ రాజకీయ నాయకుడికి అఫిలియేషన్ తోటి ఉంటాడో వాడి దగ్గర తీసుకెళ్తాడు మిమ్మల్ని. చూసావా నా వెనక వీళ్ళంతా ఉన్నారని. అదే సినిమాలో చెప్పినట్టు మేరే పీచే కోనే మాలం తెరేకో అన్నట్లుగా మీ అందరినీ చూపించుకొని అక్కడ వాడు ఎమ్మెల్సీ పదవు, లేకుంటే ఇంకో ట్రాన్స్ఫర్సు, లేకుంటే ఇంకా డబ్బులు సంపాదించుకునేటువంటి పనులు చేస్తూ ఉంటారు. నేను కూడా జేఏసీలో ఉన్నా, అయినా కానీ నిజాన్ని మీకు చెప్పాలి. ఎందుకంటే మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు. తెలుసుకోండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. మీకు డైరెక్ట్గా నేను శత్రువుని అని చెప్పేటటువంటి ప్రభుత్వమే మేలు. మీరు ప్రభుత్వంతో పోట్లాడవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఉద్యోగ సంఘాలు లేకుంటే జేఏసీ నాయకులు నమ్మారంటే నట్టేట మునుగుతారనే విషయం కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను మిత్రులారా. మీరందరూ కూడా ఇండిపెండెంట్గా ఉండడం అనేటటువంటిది మీ బలం. ఇప్పటికీ మీరు ఇంకా పొల్యూట్ కారా. మీరందరూ పాలలాగా ఉన్నారు. ఏ జేఏసీ నాయకుడినో లేకుంటే ఎవరినో ఒకళ్ళు తీసుకున్నారనుకోండి, అది విషపు చొక్క ఇది, మొత్తం విరగొడతాడు. ఇలాగే ఉండండి, పోరాటం చేయండి.
మీ పోరాటం అద్భుతంగా, వాస్తవంగా, నిజమైనటువంటి పోరాటం అయితే వాడే వస్తాడు, ఎవడైనా కానీ. సంఘాల నాయకులు మీ దగ్గరికి వస్తారు, రాజకీయ నాయకులు కూడా మీ దగ్గరికి వస్తారు. ఎవరి కోసం మీరు వెంపర్లాడాల్సిన అవసరం లేదు. పోరాటాన్ని కొనసాగించండి. మనం అడిగే దాంట్లో న్యాయం, ధర్మం ఉంటే ఖచ్చితంగా మనం గెలిచి తీరతాము. మీకు రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ 2 రావాలి. పోరాటం చేయండి. ఏదైనా అవకాశం ఉండి మమ్మల్ని పిలిస్తే నేను రావడానికి, ఒక 10 మందిని తేవడానికి కూడా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాననే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను బాధపడతా ఉన్నాను, నా తోటి బాధపడేవాడిని మరి ఎంపతితో చూడాలా. ఒరే పాపం అనుకుని వెళ్ళిపోతే ఎలాగా? సింపతిని చూపించేవాళ్ళు చాలామంది ఉంటారు, దొంగ సింపతిని చూపించేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు మన రాష్ట్రంలో. మీరు ఎవరు నమ్మకండి. మీ బలాన్ని చూపించుకొని వాడేదో ఎమ్మెల్సీ సీట్ల కోసం, లేకుంటే వాడేదో వాడి ప్రాపకం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే మిత్రులారా, మీకు ఇందాక మన మిత్రుడు చెప్పినట్లు అసలు ప్రమోషన్ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రమోషన్ ఏంటి అసలు? మీ ఉద్యోగాలు మొన్న కూడా అడుగుతున్నాను ఒక ఆయన సచివాలయం ఉద్యోగస్తుడు, సార్ ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఇంతకు మా ఉద్యోగాలు ఉంటాయంటారా? ఇంత అమాయకులు ఉన్నారా? ఎంటెక్లు చేశారు, పిహెచ్డీలు చేశారు, ఎంఏలు చేశారు, ఎంబీఏలు చేశారు. ఇంత చదివి అంటే వీళ్ళ అమాయకత్వం కాదు, వీళ్ళ మైండ్లో నాటుతున్నటువంటి విషం అది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా నోషనల్ ఇంక్రిమెంట్లు వచ్చి తీరతాయి, ఎక్కడికి పోవు. ఈరోజు ఈయన కాకపోతే తర్వాత వచ్చే వ్యక్తి, తర్వాత వచ్చే కాకపోతే ఆ తర్వాత వచ్చే వ్యక్తి, ఎప్పటిదాకైనా సరే. ఎంతకాలం పోరాడతాము అని చెప్పేసి మీరు అనుకోవద్దు దయచేసి. ఎంతకాలం అట్లా కంటిన్యూ చేద్దామని మీరు అనుకోవద్దు దయచేసి. ఎంతకాలమైనా చేస్తూనే ఉందాం. ఉద్యోగం చేయడం అనేది మన విధి, ఉద్యోగం మన విధి, పోరాటం మన హక్కు. కాబట్టి ఉద్యోగం చేస్తూనే మన హక్కును కాపాడుకోవడం కోసం పోరాటాలు కూడా కొనసాగిద్దామని మీ అందరికీ పిలుపునిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా నన్ను క్షమించాలా. 12:30కి రమ్మన్నాడు మన జోసఫ్ సార్. నేనేమనుకుంటానంటే మొత్తం 3 మీటింగ్లు ఉన్నాయి నాకు. నేను రేపు అనుకుంటున్నా, 10వ తారీఖు రేపు అనేటటువంటి దృష్టిలో ఉండి నేను వేరే ఎమ్మెల్యే గారు ఒక అపాయింట్మెంట్ ఇస్తే దానికి వెళ్దామనే దీంట్లో ఉన్నాను తప్ప, ఆయన ఫోన్ చేస్తే కానీ నాకు అర్థం కాదు 10 ఈ రోజేనని. అందుకని నేను ఎప్పుడూ కూడా 80 కిలోమీటర్లు దాటి కారు డ్రైవ్ చేయలే. ఈరోజు చేశా. 110 కిలోమీటర్లు, గంటకి 110 కిలోమీటర్లతోటి కారు డ్రైవ్ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైం. అది కూడా అంత ట్రాఫిక్లో. మాట ఇస్తే మాట మీద నిలబడాలా, వస్తానంటే రావాలా, పోరాడతానంటే పోరాడాలా, నిలబడతానంటే నిలబడాలా, కలబడతానంటే కలబడాలా. అంతేగాని ఒక మాట ముందు చెప్పడము, వెనక్కి తగ్గడము, లేకుంటే లొంగిపోవడము, అమ్ముకోవడము, నిన్ను అమ్ముకోవడం అనేటటువంటిది నాయకత్వ లక్షణం కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి, ఇంత విసిగిపోయినప్పటికీ, ఇంత ఎగ్జాస్ట్ అయినప్పటికీ వినేందుకు ఈ 10 మంది కూర్చున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.